ఏ రోజు పుట్టిన వారు ఎలా వ్యవహరిస్తారు? వారి ప్రత్యేక లక్షణాలు ఏమిటి? శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఆదివారం పుట్టిన వారిని అదృష్టవంతులు అనుకోవచ్చు. సూర్యుడి ఎనర్జీ వారిపై ప్రసరించి వారిని ప్రతిభావంతుల్ని చేస్తుంది. ఈ ఆదివారం పుట్టిన వారు చాలా కాంతివంతంగా, క్రియేటివ్గా, ధైర్యవంతంగా, సహజమైన నాయకుల్లా ఉంటారు. వీరు ఇతరులతో కలిసి ఉండడానికి బాగా ఇష్టపడతారు. అలాగే కొంత సమయం ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే వీరికి ఒంటరితనం కూడా నచ్చుతుంది. నెగిటివ్ వైపు చూస్తే ఒక్కసారి వీరు అతిగా రియాక్ట్ అవుతూ ఉంటారు. సోమవారం పుట్టిన వారు ఇతరులను ఆనందంగా ఉంచేందుకు మ్యాక్సిమం ప్రయత్నిస్తారు. వీరిపై చంద్రుడి ప్రభావం బాగా ఉంటుంది. అందువల్ల వీరు బలమైన భావోద్వేగాలను కలిగి ఉంటారు. వీరు కుటుంబానికి విలువ ఇస్తారు. జాలి, దయ, సున్నితత్వం కలిగి ఉంటారు. వీరు ఇతరుల్ని సహజంగానే ఆకట్టుకోగలరు. ఇతరులకు సాయం చేయడంలో, అలాగే సాయం చేసేలా ఇతరుల్ని ప్రోత్సహించడంలో ముందుంటారు. నెగిటివ్ వైపు చూస్తే వీరు కొన్ని సందర్భాలలో అతి భావోద్వేగం చెందుతారు. ఇది వీరిపై భారాన్ని పెంచుతుంది. మంగళవారం పుట్టిన వారికి పోరాడే తత్వం బాగా ఉంటుంది. వీరిపై మంగళ గ్రహమైన అంగార గ్రహ ప్రభావం బాగా ఉంటుంది. వీరు ధైర్యవంతులు, శక్తివంతులు. వీరిలో ఎనర్జీ ఏ లెవెల్లో ఉంటుందంటే ఏదైనా చేయాలని డిసైడ్ అయితే అది పూర్తయిపోతుంది. వెనక్కి తిరిగి చూసే పనే ఉండదు. ఏ విషయాన్నైనా, అంశమైనా పటాపట్ తేలిపోవాల్సిందే. నెగిటివ్ వైపు చూస్తే పరిస్థితులు వీరికి అనుకూలంగా లేకపోతే వీరు చాలా త్వరగా ఇరిటేట్ అవుతారు. బుధవారం వీరు సహజమైన కష్టపడే తత్వంతో ప్రతిదీ తెలుసుకోవాలనే ఆసక్తితో ఉంటారు. వీరిపై బుధ గ్రహం నుంచి ఎనర్జీ వస్తుంది. పాదరసం ఎలాగైతే చురుగ్గా ఉంటుందో అలాగే వీరు కూడా చాలా ఉత్సాహకతంతో ఉంటారు. ఎన్నో ప్రశ్నలు వేస్తారు, ఆన్సర్స్ రాబడతారు. ఎవరితోనైనా లోతుగా మాట్లాడతారు, అన్వేషిస్తారు. వీరిలో కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉంటాయి. ట్రావెల్ చేయడం నచ్చుతుంది. వీరి గురించి వీరు పెద్దగా ఆలోచించుకోరు. ఏదైనా నిరాశ ఎదురైతే తేలిగ్గా తీసుకుంటారు. నెగిటివ్ వైపు చూస్తే వీరు ఒక్కసారి లోతుగా ఆలోచిస్తూ మైండ్ అంతా దానికే కేటాయిస్తూ టూ మచ్ థింకింగ్గా అయిపోతారు. గురువారం పుట్టిన వారు ఆశావాహాంశంతో ఉంటారు. వీరు ఇతరులకు బాగా ప్రేరణ కలిగించగలరు. వీరికి గ్రహంలో పెద్దదైన గురుగ్రహం నుంచి ఎనర్జీ వస్తుంది. అది కలర్ఫుల్గా ఉంటుంది. అందువల్ల వీరు లీడర్లుగా రాణిస్తారు. సమస్యలని ఇట్నే పరిష్కరించగలరు. అదిరిపోయే సలహాలు ఇవ్వగలరు. వీరు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని తిరిగి అదే ధైర్యంతో, ఎనర్జీతో నిలబడగలుగుతారు. నెగిటివ్ వైపు చూస్తే వీరికి త్వరగా బోరు కొడుతుంది. ఒకే చోట ఉండడం వీరికి నచ్చదు. శుక్రవారం పుట్టిన వారు సహజంగానే సృజనాత్మకులు. వీరు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. వీరికి శుక్రగ్రహ ప్రభావం ఎనర్జీ వస్తుంది. అందువల్ల వీరి చుట్టూ ఎప్పుడూ అందమైన ప్రపంచం ఉంటుంది. ఎంతోమంది వీరితో ఉంటారు. వీరికి ఏ రోజు ఎలా జీవించాలో తెలుసు. ఉన్నతలో కాస్త ఉన్నతగా ఉండేందుకు ఇష్టపడతారు. నెగిటివ్ వైపు చూస్తే ఇతరులు తమ గురించి ఏమనుకుంటున్నారో అని లోపల ఫీల్ అవుతూ ఉంటారు. ప్రశంసలు కోరుకుంటారు. శనివారం పుట్టిన వారు బాధ్యతగా ఉంటారు. బాగా కష్టపడతారు. వీరు ఏదైనా పర్ఫెక్ట్గా చేస్తారు. ఉన్నత ప్రయాణాలను పాటిస్తారు. వీరికి శనిగ్రహం నుంచి ఎనర్జీ వస్తుంది. అది వీరిని సున్నితంగా, వాస్తవ దృష్టితో చూసేలా చేస్తుంది. వీరు ఏదైనా బాధ్యతలు తీసుకునేందుకు ఏమాత్రం వెనుకాడరు. ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులలో అయినా రాణించగలరు. తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడంలో వీరు చాలా తెలివిగా ఉంటారు. నెగిటివ్ వైపు చూస్తే వీరు వెంటనే బయటపడరు. ఎవరిని త్వరగా నమ్మలేరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.